హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ క్లాస్లో నేను ఎక్సర్సైజ్ 13.3లో థర్డ్ సమ్ము ఫోర్త్ సమ్ము చెప్తానండి. ఈ థర్డ్ సమ్ము ఫోర్త్ సమ్ము కూడా మీడియన్కి రిలేటెడ్ సమ్స్ అండి. మీడియన్ అంటే మనకి తెలుసు కదా, మీడియన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. మనకి ఇలాగా క్లాస్ ఇంటర్వెల్స్ మనకి ఇచ్చారు. ఈ క్లాస్ ఇంటర్వెల్స్కి మనం మీడియన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ క్లాస్ ఇంటర్వెల్స్లో ఫస్ట్ మనం ఈ క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకుని వాటికి క్యూములేటివ్ క్లాస్ ఇంటర్వెల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యూములేటివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటే మీకు తెలుసు కదండి. మనం ఫస్ట్ ఇచ్చిన డేటా తీసుకున్నాం. వాళ్ళు ఎలా ఇచ్చారంటే, నేను ఫస్ట్లో డిస్కస్ చేశాను చాప్టర్ స్టార్టింగ్లో, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయనండి. అలాగే ఇక్కడ మనకి క్లాస్ ఇంటర్వెల్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా రా డేటా ఇచ్చారు. ఇచ్చిన రా డేటాని మనం క్లాస్ ఇంటర్వెల్స్ లాగా కన్వర్ట్ చేసుకున్నాం. తర్వాత ఇచ్చిన ఫ్రీక్వెన్సీని మనం ఇక్కడ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం. ఇప్పుడు దీనికి మనం క్యూములేటివ్ క్లాస్ ఫ్రీక్వెన్సీని మనం క్యాలిక్యులేట్ చేయాలి. క్యూములేటివ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఎలా చేయాలండి? మీకు తెలుసు కదా. ఫస్ట్ మనం ఇచ్చిన ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. నెక్స్ట్ నుంచి సెకండ్ ఫ్రీక్వెన్సీని ఫస్ట్ ఫ్రీక్వెన్సీకి యాడ్ చేస్తాం. అలాగే థర్డ్ ఫ్రీక్వెన్సీని సెకండ్ ఫ్రీక్వెన్సీకి యాడ్ చేస్తాం. అలాగే ఫోర్త్ ఫ్రీక్వెన్సీని థర్డ్ ఫ్రీక్వెన్సీని యాడ్ చేస్తాం. అంటే సపోజ్ 2 తీసుకున్నానండి. నెక్స్ట్కి వచ్చేటప్పటికి 6 + 2 8 అవుతుంది. నెక్స్ట్ 24.24 + 6 + 2 అంటే ఎంత? 32 అవుతుంది. అట్లాగే 45 + 24 + 6 + 2 అంటే 7. ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ముందు ఫ్రీక్వెన్సీలని యాడ్ చేస్తూ మనం క్యాలిక్యులేట్ చేయాలండి. ఇక్కడ మీకు అర్థమైందనుకుంటాను. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీని యాడ్ చేసి వేస్తాం. ఇక్కడ 24 యాడ్ చేశాను 8కి, అలాగే 32. ఇక్కడ 45 యాడ్ చేశాను 32కి, అంటే 77. ఇట్లా మనం యాడ్ చేసుకుంటూ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. ఇప్పుడు ఈ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం n అంటాం. ఇప్పుడు మనం n/2 క్యాలిక్యులేట్ చేస్తే అది 267 వచ్చింది. 267 ఎక్కడ వస్తుందండి? ఈ క్లాస్ ఇంటర్వెల్స్లో వస్తుంది. సో నేను ఈ క్లాస్ ఇంటర్వెల్ని మీడియన్ క్లాస్ కింద తీసుకుంటానండి. ఇప్పుడు ఈ మీడియన్ క్లాస్కి లెఫ్ట్ లిమిట్ ఏమొస్తుంది? 45. సో ఆ లెఫ్ట్ లిమిట్ని ఎల్ వాల్యూ కింద నేను కన్సిడర్ చేస్తాను. అండ్ ఈ మీడియన్ క్లాస్కి ఉండే ఫ్రీక్వెన్సీ ఏంటంటే 92. సో దాన్ని 92ని ఫ్రీక్వెన్సీ కింద తీసుకుంటా. ఇప్పుడు మనకి క్లాస్ ఇంటర్వెల్స్ మధ్యన ఈ డిఫరెన్స్ ఎంతండి? హెచ్ ఎంత? 5. సో 5 కింద తీసుకుంటా. ఇప్పుడు సిఎఫ్ ఎంతంటే అండి, ఈ మీడియన్ క్లాస్ ఇంటర్వెల్కి యొక్క ముందు ఫ్రీక్వెన్సీని, అది కూడా క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని మనం కన్సిడర్ చేయాలి సిఎఫ్ కింద. ఇప్పుడు నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ వాల్యూ వచ్చిందనమాట. మనం మీడియన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ఇచ్చిన ఫ్రీక్వెన్సీ అన్నిటినీ తీసుకుని దానికి ఫస్ట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎన్ వాల్యూ తీసుకోవాలి. ఎన్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం మీడియన్ క్లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కన్సిడర్ చేయాలి. దాన్ని తీసుకుని దాని ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. దాని ఫ్రీక్వెన్సీ అయిపోయిన తర్వాత దానికి రిలేటెడ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని కూడా మనం తీసుకుని దాన్ని బట్టి మనం మీడియన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. నెక్స్ట్ ప్రాబ్లంలో ఈ ప్రాబ్లం చూడండి ఎట్లా ఉందో. వాళ్ళే మనకి క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీ ఇచ్చేశారు. మనకి తెలుసు కదా, మనం ఈ ప్రాబ్లంకి కూడా మీడియన్ అనే దాన్ని కన్సిడర్ చేయాలి. మీడియన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏది తీసుకోవాలండి? మీడియన్ కావాలి అంటే ఫస్ట్ మనం క్యూములేటివ్ క్లాస్ ఫ్రీక్వెన్సీని మనం కన్సిడర్ చేయాలి. క్యూములేటివ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెన్సీలను తీసుకుని దాని ద్వారా మనం క్యూములేటివ్ క్లాస్ ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేయాలి. ఫ్రీక్వెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుంటూ మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే దాని ముందు క్లాస్ ఇంటర్వెల్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీని 3 అంటే నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 3 + 5 8 అవుతుందండి. తర్వాత ఫ్రీక్వెన్సీ 8 + 9 17 అవుతుంది. నెక్స్ట్ 17 + 12 29. 29 + 5 34. 34 + 4 38 అవుతుంది. 38 + 2 40.
ఇట్లా మనం క్యుములేటివ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ తీసుకున్న తర్వాత ఈ క్యుములేటివ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ అన్నిటి నుంచి మనం ఎన్ వాల్యూ తీసుకోవాలి. ఎన్ వాల్యూ ఎంతండి ఇక్కడ 40. ఈ 40లో n/2 క్యాలిక్యులేట్ చేస్తే 20 వచ్చింది. ఈ 20 మనకి ఏ క్లాస్ ఇంటర్వెల్లో ఉంటుందండి? ఇక్కడ చూడండి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ చూస్తే 145, 153 అనే క్లాస్ ఇంటర్వెల్లో ఉంటుంది. ఈ క్లాస్ ఇంటర్వెల్కి మనం లెఫ్ట్ లిమిట్ ఏంటండి? 140. లెఫ్ట్ లిమిట్ ఏంటండి? 145. ఇక్కడ n/2 మనం క్యాలిక్యులేట్ చేస్తే 20 వచ్చింది. ఈ క్యుములేటివ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ద్వారా మనం కన్సిడర్ చేస్తే దాని యొక్క మీడియన్ వాల్యూ ఎంత వస్తుందండి? 12. దాని ఫ్రీక్వెన్సీ ఎంత? 12. ఇప్పుడు ఈ క్యుములేటివ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ యొక్క హెచ్ వాల్యూ ఎంతండి? 8. హెచ్ వాల్యూ 8 వస్తుంది. ఇప్పుడు ఈ క్లాస్ ఇంటర్వెల్స్కి మనం క్యుములేటివ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటే, అంటే దాని ముందు క్లాస్ ఇంటర్వెల్ యొక్క ఫ్రీక్వెన్సీ తీసుకుంటే ఎంతండి? 17. ఇప్పుడు నేను అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ వాల్యూ వచ్చిందండి. ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పాను కదండి, మీడియం మనం క్యాల్కులేట్ చేసే ముందు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇచ్చిన డేటాకి ఫస్ట్ క్యుములేటివ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ అనేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది మనం క్యాల్కులేట్ చేయాలి. నెక్స్ట్ మనం ఎన్ వాల్యూ తీసుకుని ఎన్ ద్వారా మనం ఆ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అన్నీ కన్సిడర్ చేసి దాంట్లో మనం మీడియన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రావాల్సిన వాల్యూ వస్తుంది. ఒక్కోసారి చిన్న చిన్న పాయింట్స్లో తేడా వస్తుందండి, మీరు టెన్షన్ పడకండి. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఇచ్చినట్టు చేస్తే సరిపోతుందండి. మీకు నా ప్రాబ్లమ్స్ అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో నాకు ఈ స్టాటిస్టిక్స్ చాప్టర్ కంప్లీట్ అయిపోతుందండి. నెక్స్ట్ క్లాస్లో లాస్ట్ 3 సమ్స్ చెప్తాను. మీరు ఏదైనా చాప్టర్ నెక్స్ట్ నేను స్టార్ట్ చేయాలని మీకు ఎవరైనా అనుకుంటే ఆ చాప్టర్ మీరు నాకు కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ చాప్టర్ని స్టార్ట్ చేస్తాను. సో నా క్లాస్ మీకు నచ్చితే గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.